అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ హైకమాండ్ రివర్స్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డి చేసేటటువంటి పని ఏంటంటే, ఒకవేళ రాహుల్ గాంధీని కలిసిండు అనుకో, రాహుల్ గాంధీ తోటి ఒక ఫోటో దిగుతాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో పెడతాడు. ట్విట్టర్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో పెట్టి, నేను రాహుల్ గాంధీని కలిసిన, రాహుల్ గాంధీతో మాట్లాడినా, రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిన, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడినా అని చెప్పి రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పెట్టుకుంటాడు. ఒకవేళ కేసీ వేణుగోపాల్ని కలిసిండు అనుకో, కేసీ వేణుగోపాల్తో కలిసినటువంటి ఫోటో ఆయన ఫోటో దిగి తీసుకొని ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెడతాడు. నేను ఇగో వేణుగోపాల్తో కలిసిన, మాట్లాడినా, తెలంగాణ రాజకీయాలపైన డిస్కస్ చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. ఒకవేళ ఖర్గేని కలిసిందనుకో, ఇగో నేను మల్లికార్జున ఖర్గేని కలిసినా, మాట్లాడినా అని చెప్పి ఫోటో పెట్టుకుంటాడు. లేకపోతే ప్రియాంక గాంధీని కలిస్తే ప్రియాంక గాంధీతో దిగినటువంటి ఫోటో పెట్టుకుంటాడు. సోనియా గాంధీని కలిస్తే సోనియా గాంధీతో సెల్ఫీ వీడియోనో ఫోటోనో తీసుకొని ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో పెడతాడు. అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు ఆయన హైలైట్ కావడానికి, ఇగో హైకమాండ్ నాకు బాగా దగ్గర, హైకమాండ్ నేను చెప్పినట్టు వింటారు, హైకమాండ్ నన్నే నమ్ముతారు, నేనే ఫైనల్, ఇంకా తెలంగాణ కాంగ్రెస్లో నాకంటే పెద్ద వ్యక్తి లేరు, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే నాకే ఇవ్వాలి, నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను చేయబట్టే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, నేను చేయబట్టే ప్రభుత్వం నడుస్తుంది, హైకమాండ్కి ఇక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నేనే, నేను లేకపోతే ప్రభుత్వం లేదనే సంగతి హైకమాండ్కి తెలుసు. అందుకే నేను పోడుతాడు, హైకమాండ్ నన్ను కలుస్తారు, హైకమాండ్ నాతో మాట్లాడతారు, హైకమాండ్ అందరు నాకు క్లోజ్ ఉంటారు. నేను ఎవరైనా మంత్రి పదవి తీపియాలంటే కూడా హైకమాండ్కి చెప్పి తీపిస్తా, నేను ఎవరికైనా మంత్రి పదవి రావాలన్నా హైకమాండ్ చెప్పి ఇస్తారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఆయన జనరల్గా చెప్పుకుంటాడు. లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన హైలైట్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా ఎవరైనా కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ట్విట్టర్లో పెట్టుకుంటాడు, ఇక నేను పలానా వ్యక్తిని కలిసినా అని. ఒకవేళ ప్రధానమంత్రిని కలిసిండు అనుకో, ఇక ప్రధానమంత్రిని కలిసినా అని కూడా ఆయన ట్విట్టర్లో పెడతాడు. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు ఈ ఫోటోలు పెడతాడు ట్విట్టర్లో కారణం ఏంటంటే, హైకమాండ్ నాకు వెరీ క్లోజ్, హైకమాండ్ నేను చెప్పినట్టు వింటరు అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నచ్చదు. ఎందుకు నచ్చదంటే, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడు. రేవంత్ రెడ్డి చెప్తే వినడు. రేవంత్ రెడ్డికి నచ్చిన వాళ్ళకి రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటాడు, రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి చేస్తాడు అనేది కొంతమంది మంత్రులకు అది నచ్చకపోవచ్చు. అయితే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మంత్రులకు రేవంత్ రెడ్డి ఏందో చూపించుకోవడానికి రేవంత్ రెడ్డి నాకు హైకమాండ్ దగ్గర, నాకు కేసీ వేణుగోపాల్ దగ్గర, నాకు ఖర్గే దగ్గర, నాకు రాహుల్ గాంధీ దగ్గర అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు. మొన్న ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మీరు వినలేదా? రాహుల్ గాంధీని నేను ప్రధానమంత్రి చేస్తా, నేనే రాహుల్ గాంధీకి చెప్పినా మీరు ప్రధానమంత్రి కావాలని, రాహుల్ గాంధీకి ఇంట్రెస్ట్ లేదు సార్ మీరు ప్రధానమంత్రి కావాలి, మీరే ఉండాలని నేను చెప్తే అప్పుడు యాక్సెప్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో చెప్పిండట, మీరు ప్రధానమంత్రి కావాలి సార్ అని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఒప్పించిండట. అంటే రేవంత్ అన్న ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ నమ్మాలి, మరి రేవంత్ రెడ్డి ఎంత గ్రేటు, రేవంత్ రెడ్డి హైకమాండ్కు వెరీ క్లోజ్, చాలా దగ్గర, రేవంత్ రెడ్డి చెప్పినట్టు హైకమాండ్ వింటారు, ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనుకోవాలి. అందుకే రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకోటి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ కలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఏమైనా ఎసరు పెడతారేమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అగెనిస్ట్ అవుతారేమో, కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డికి వ్యతిరేకం అవుతారేమో అనే ఆలోచనతోటి కూడా రేవంత్ రెడ్డి హైకమాండ్ నాకు వెరీ క్లోజ్, హైకమాండ్ దగ్గర అని చెప్పి చెప్పుకుంటాడేమో బహుశా. సో ఇప్పుడు అసలు ఏం జరిగిందంటే, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి రివర్స్ అయ్యారు. వాస్తవానికి హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు విన్నారు, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా యాక్సెప్ట్ చేసారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించింది కాబట్టి, సరే రేవంత్ రెడ్డి చెప్పినట్టు కేసీ వేణుగోపాల్, ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా విన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు హైకమాండ్ వినే పరిస్థితి లేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే, మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి చెప్పినట్టు స్టార్టింగ్ నుండే వినలే. అంటే రేవంత్ రెడ్డి చెప్పింది కొన్ని విన్నడేమో కానీ స్టార్టింగ్ నుండి పెద్దగా పట్టించుకోలే, ఇప్పుడు అసలే పట్టించుకుంటలేదు. రెండోది, కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి బాగా దగ్గర. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే ఫస్ట్ కేసీ వేణుగోపాల్ని కలుస్తున్న, వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనబడుతున్నది, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ వీళ్ళకి సంబంధించినటువంటి ఫోటోని నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టిన. కేసీ వేణుగోపాల్ అంటే ఈయనే కాంగ్రెస్ హైకమాండ్ కీలకమైనటువంటి వ్యక్తి. వాస్తవానికి కేరళ ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్కి వచ్చే అవకాశం ఉందనేది కూడా కొంతమంది చెప్పారు. కేసీ వేణుగోపాల్కి కేరళ నుండి ముఖ్యమంత్రి పదవి ఇస్తారేమో, ఎందుకంటే ఆల్రెడీ కేరళలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చారు ముఖ్యమంత్రి పదవి, అది వేణుగోపాల్కే వస్తుందేమో అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అనుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్ కంగ్రాచులేషన్ చెప్పడానికి పోయిండు. కేరళలో ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేటటువంటి మీటింగ్ ఉంటుంది కదా, ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఆ మీటింగ్లో నేను కూడా పాల్గొంటా, ఆ మీటింగ్లో నేను కూడా ఉంటా అని చెప్పి చెప్తే హైకమాండ్ ఒప్పుకోలే. లేదు మీరు తెలంగాణకి వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకోండి, చూసుకోండి, మీకు అవసరం లేదని చెప్పి ఎలగొచ్చారు. రేవంత్ అన్న తెలంగాణకు వచ్చేసిండు. రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండట రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కంటే, కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుంది,
కేసీ వేణుగోపాల్ సీఎం ఉంటే సూపర్ ఉంటుంది కేరళకని రేవంత్ రెడ్డి చెప్పినాడు. కేసీ వేణుగోపాల్ కంగ్రాచులేషన్ కూడా చెప్పొచ్చిండు. సీన్ కట్ చేస్తే కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రాలే. అంటే రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ వెరీ క్లోజ్. ఇప్పుడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి పైన ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఉన్నా కూడా మాక్సిమం కేసీ వేణుగోపాల్ ఏమైనా మేనేజ్ చేసి ఉంటాడు. రేవంత్ రెడ్డి అట్లా కాదు, మంచోడు, చాలా అద్భుతమైన వ్యక్తి అని చెప్పుంటారు. సాధారణంగా క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తులు, దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఒకరినొకరిని కాపాడుకోవడం సాధారణమే కదా. సో రేవంత్ రెడ్డి పైన ఏమైనా కంప్లైంట్స్ ఢిల్లీకి వచ్చినా కూడా కేసీ వేణుగోపాల్ అప్పుడు సార్ట్ అవుట్ చేసేటోడట. లేదు అట్లా కాదని చెప్పి రేవంత్ రెడ్డికి నచ్చ చెప్పేటోడట. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ కూడా రేవంత్ రెడ్డికి రివర్స్ అయ్యింది. మొత్తం హైకమాండ్ రేవంత్ రెడ్డికి రివర్స్ అయ్యారు. మొన్న 3 రోజులు ఢిల్లీలో చర్చ నడిచింది, మీరు చూసే ఉంటారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, మీనాక్షి మేడం వీళ్ళందరూ ఢిల్లీకి పోయారు. ఢిల్లీలో 3 రోజుల పాటు ఉన్నారు. 3 రోజులు ఢిల్లీలో ఏం చర్చ నడిచింది? ఫస్ట్ రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు కట్ చేసిరు. మీకు ఇంకో విషయం తెలియదు, ఢిల్లీలో చర్చ కూడా కేసీ వేణుగోపాల్ నడిపించిండు. కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డితో మాట్లాడిండు, మంత్రులతో అందరితో కేసీ వేణుగోపాలే మాట్లాడిండు. ఖర్గే మాట్లాడలే, రాహుల్ గాంధీ మాట్లాడలే. కేసీ వేణుగోపాల్ ఎస్ఐఆర్ పైన మాట్లాడిండు, మంత్రులతో డిస్కస్ చేసిండు. రేవంత్ రెడ్డి పైన కేసీ వేణుగోపాల్ సీరియస్ కూడా అయిందట, కొంత వినబడుతున్న అంశం. ఎందుకు సీరియస్ అయిన కారణం ఏంటంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ దేనికి ఇచ్చారంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇంటలేడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నేను ఎట్లా చెప్తే అట్లా మంత్రులు వినాలే, ఇగో ఈ మంత్రులకు సంబంధించిన పని కూడా నేనే చేస్తా, ఇగో నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వల్ల డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుందని చాలా మంది మంత్రులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి రేవంత్ రెడ్డి పైన కేసీ వేణుగోపాల్ కూడా సీరియస్ అయినట్టు రీసెంట్గానే మొన్న. అట్లనే మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన కొన్ని రిపోర్ట్లు తయారు చేసి ఆ రిపోర్టు హైకమాండ్కి ఇచ్చారు. ఆ రిపోర్ట్లో మొత్తం రేవంత్ రెడ్డి పైన నెగిటివిటీ ఉందట. ఆ రిపోర్ట్ను చూసినటువంటి కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి పైన రివర్స్ అయిండు. హైకమాండ్ మొత్తం రేవంత్ రెడ్డి రివర్స్ ఉన్నారు. ఇప్పుడు మొన్న ఒక కమిటీ పెట్టిరు. ఏందా కమిటీ అంటే 45 రోజులలో అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి, ఎవరెవరి పైన ఇష్యూస్ ఉన్నాయి ఏం కథనే సార్ట్అవుట్ చేసుకోవాలి, మంత్రులకు ఏమైనా పంచాయతీ ఉంటే మంత్రులే మాట్లాడుకోవాలి, సార్ట్అవుట్ చేయాలి. అంటే ఢిల్లీకి రావద్దని కేసీ వేణుగోపాల్ చెప్పిండట. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే రేవంత్ రెడ్డి పైన కేసీ వేణుగోపాల్ కూడా సీరియస్గా ఉన్నాడు. ఇన్ని రోజులు కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి ఇద్దరు మంచిగా క్లోజ్ ఉన్నారు వాస్తవానికి. కానీ ఇప్పుడు కేసీ వేణుగోపాల్ కూడా రివర్స్ అయింది. రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏం అనుకూలంగా లేరు కాంగ్రెస్ హైకమాండ్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని చూస్తే భయపడేది, ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని చూస్తే భయపడేది. ఇక్కడ రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్పి మా పదవులకు ఎసరు పెడతాడో, ఇబ్బంది పెడతాడేమో అని చెప్పి చాలా మంది భయపడుతుంది. ఇప్పుడు అట్లా లేదు. రేవంత్ రెడ్డే భయపడపరుస్తున్నది. ఇప్పుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. వీళ్ళందరూ ఢిల్లీకి పోయి ఎక్కడ నా ముఖ్యమంత్రి పదవిని ఖతం చేస్తారో, ఇక్కడ నా ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుంటారో, ఎసరు పెడతారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి భయప్రాంతాలకు గురవుతున్నాడు. కేసీ వేణుగోపాల్ కూడా రివర్స్ అయింది. ఇప్పుడు మొత్తం హైకమాండ్ రేవంత్ రెడ్డికి రివర్స్ ఉన్నారు, అగ్నేస్తున్నారు. హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పిరట, మొన్న మీటింగ్లో కూడా మాట్లాడారట. ఏఐసీసీ మీటింగ్లో హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారు చాలా విషయాలలో. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఎవరిని పట్టించుకోకుండా ఉండడం, మంత్రులకు సంబంధించిన శాఖలో రేవంత్ రెడ్డి ఏలు పెట్టడం, మంత్రుల పని కూడా రేవంత్ రెడ్డి చేయడం, మంత్రులకు చెప్పకుండా రేవంత్ రెడ్డి ఆ శాఖలో ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఇవన్నీ హైకమాండ్కి నచ్చలే. హైకమాండ్కి ఇష్టం లేదు ఇదంతా. ఎందుకంటే ఇప్పుడు హైకమాండ్ ఎందుకు రేవంత్ రెడ్డిని కంట్రోల్ పెడుతున్నారు, హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన ఎందుకు సీరియస్ అవుతారు అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తాడు. కాబట్టి కంట్రోల్ చేయాలనేది హైకమాండ్ వర్షన్. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తే పక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తాడు. అందుకే హైకమాండ్ వీళ్ళని కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డికి హైకమాండ్కి మంచి క్లోజ్నెస్ ఉంటుండే, మంచిగా ర్యాపో ఉంటుండే, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు లేదా అట్లా. రేవంత్ రెడ్డికి హైకమాండ్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాకుండా హైకమాండ్ ఎక్కువ ఎవరిని నమ్ముతారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళని నమ్ముతారు. బట్టి విక్రమార్కను కూడా హైకమాండ్ అంత పెద్దగా ఏం నమ్మేటటువంటి క్యారెక్టర్ లేదట. ఎందుకంటే బట్టి విక్రమార్క మొత్తం రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఇద్దరు మంచిగా క్లోజ్ అయిపోయారు. ఒకప్పుడు హైకమాండ్ బట్టి విక్రమార్కను బాగా నమ్మేది, కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, మీనాక్షి నటరాజన్ వీళ్ళను హైకమాండ్ ఎక్కువ నమ్ముతున్నారు. ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా వీళ్ళ దగ్గర నుండి తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ పిలిచి ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పాడు, నిజాలే చెప్తాడు. ఏం జరుగుతుంది ఏం కథ అనే చెప్తాడు. మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ తయారు చేసి పంపిస్తాడు హైకమాండ్కి. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా ఉన్నట్టు చెప్తాడు. రేవంత్ రెడ్డిని కాపాడాలి, బట్టిని కాపాడాలి, మంత్రులను కాపాడాలనే ఆలోచన పిసిసి అధ్యక్షుడు కూడా ఉండదు. సో కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేసేటటువంటి వ్యక్తులకు హైకమాండ్ పెద్దపీట వేస్తారు. ఆ లాయల్గా పనిచేసేటటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. రేవంత్ రెడ్డి ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నా మీకు అర్థమవుతుంది కదా. తెలంగాణలో మొన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం చేసిండో, ఏదో క్యాండిల్ ర్యాలీ చేస్తే రాహుల్ గాంధీ ఫోటో లేదు.
విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి పేరు రేవంత్ రెడ్డికి తెలియదు. బ్యానర్లో వేసుకోలే, చక్క పేరు కూడా, ఫోటో కూడా లేదు. రాహుల్ గాంధీ అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు తప్ప మరి కేంద్ర విద్యాశాఖ మంత్రిని తొలగించాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి బాధ్యత వహించాలి, నీట్ పేపర్ ఎట్లా లీక్ అవుతుందని రేవంత్ రెడ్డి మాట్లాడలే. ఆ నీట్ పేపర్ లీక్ విషయంలో కూడా కేటీఆర్ని తప్పుపట్టిండు. కేటీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇవన్నీ చూస్తే ఎందుకో రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ కూడా రివర్స్ ఉన్నారు. హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పైన కోపంగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి తీరు, రేవంత్ రెడ్డి వ్యవహారం మీద అంతా హైకమాండ్ తెలుసు. కేసీ వేణుగోపాల్ కూడా రేవంత్ రెడ్డికి అగ్నేస్తున్నాడు. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి ఏం చేయాలో అర్థమవుతలేదు అన్నకు. ఇన్ని రోజులు ఎట్లా హైకమాండ్ కాపాడుకుంటూ వచ్చిరు, హైకమాండ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు, ఇప్పుడు లేరు. మొత్తం రివర్స్, సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.